హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. ఖాతాదారులను నమ్మించి నట్టేట ముంచాడో వ్యాపారి. ఈ ఘటన హైదరాబాద్ ఫిలిం నగర్ లో కలకలం రేపింది. తాకట్టు పెట్టిన ఆభరణాలతో వ్యాపారి మాణిక్ చౌదరి పరారైనట్లుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా బంగారం తాకట్టు పెడితే డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు కట్టేసినా బంగారం ఇవ్వకుండా బ్యాంకులో ఉందని కాలయాపన చేసేవాడని బాధితులు చెబుతున్నారు. సడన్ గా వారం నుంచి షాప్ తీయడం లేదని, ఇంటికి కూడా తాళం వేసి ఉండడంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఒక్క రోజులోనే పోలీసులకు 4 కంప్లైంట్స్ వచ్చాయి. దాదాపు 10 కోట్లకు పైగా మోసం చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. రైట్, దీని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఎన్నెన్నో మోసాలు చూస్తున్నాం, కానీ ఈ విధంగా బంగారం తాకట్టు పెట్టి కొన్నాళ్ళుగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధమైన వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు ఏమైనా తెలుసాయా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో? వెరీ గుడ్ మార్నింగ్. అయితే హైదరాబాద్ లో ఈ యొక్క భారీ మోసం వెలుగులోకి వచ్చిందనే తెలుస్తుంది. అయితే ఎవరైతే కస్టమర్లు ఉంటారో కస్టమర్ని మొత్తం తొలగా కూడా నమ్మించినట్టే నమ్మించి మొత్తం తొలగా నట్టేయడం ఉంచాడంటూ కూడా బాధితులు లబోదిగోమంటున్నారు. అయితే ఫిలిం నగర్ లో ఏదైతే ఇక ఆభరణాల వ్యాపారి ఉంటారో ఆభరణాల వ్యాపారి భారీ మోసానికి స్కెచ్ చేసినట్టుగా తెలుస్తుంది. తాకట్టు ఆభరణాలతో మొత్తం తొలగా కూడా ఈ యొక్క జనాలు ఎవరైతే ఉంటారో బీద వాళ్ళే టార్గెట్ గా చేసుకుని వాళ్ళ అవసరాల కొరకు ఈ యొక్క బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు. ఈ యొక్క ఆసరగా చేసుకుని వాళ్ళకు గతంలో నమ్మించడం కూడా జరిగింది. గతంలో బంగారాన్ని ఈ విధంగా ఇవ్వడం తీసుకోవడం కూడా జరిగింది. అదే అదునుగా చూసుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పడంతో కస్టమర్లు పెరిగారు. కస్టమర్లు పెరిగిన తర్వాత ఆ తాకట్టు ఆభరణాలతో ఈ యొక్క మాణిక్ చౌదరి అనే వ్యక్తి మొత్తం కూడా అందరి దగ్గర తాకట్టు పెట్టుకొని బంగారు నగలతో ఉడాయించినట్టుగా తెలుస్తుంది. అయితే విడిపించుకునేందుకు వచ్చినటువంటి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కళాయాపన కూడా చేస్తున్నట్టుగా కొంతమంది బాధ్యతలు కూడా అక్కడ వాపోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తెలుగా అయితే వారం రోజుల నుండి షాప్ ని బంద్ చేశారు. అక్కడ ఇంటికి వెళ్తే ఇంటికి కూడా తాళం వేసినట్టుగా తెలుస్తుంది. అయితే బంగారం బ్యాంక్ లాకర్ లో ఉంది అంటూ కూడా కొంతమంది దగ్గర కాలయాపన చేస్తూ వాళ్ళకు చెప్తూ వస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన క్రమంలో ఇంటికి వెళ్ళినటువంటి అయితే బాధితులకు ఇల్లు తాళం వేసి ఉంది. అక్కడి నుంచి ఆ షాప్ కు రాగా షాప్ కూడా తాళం వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. అదే అదొక్కటే రోజు మొత్తం రోజుగా ఈయన పైన 4 చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆ వివిధ బాధితులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి పోలీసులు మొత్తం మీద ఆ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాధితులు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమందిని మోసం చేశారు, ఆయనకి ఇంకా ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయనే కోణంలో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి సుమారుగా 10 కోట్ల వరకు మోసం చేసినట్టుగా కూడా ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. కాబట్టి ఇంకా ఎంతమంది దగ్గర బాధితులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.